ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాతకి ఉల్లిపాయ వేసిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి. దొండకాయ ఫ్రై చేస్తున్నా. నాకైతే ఇలా టమాటా వేసుకోవడం బాగా ఇష్టం. ఆయిల్ ఎక్కువైంది కదా, ఇలా బాగా ఇంకా రెడ్గా అవ్వాలి. ఇలా రెడ్ అయినప్పుడు ఉల్లిపాయ టమాటా రెండు రెడ్ అయినాయి కదా, తర్వాతకి దొండకాయ ముక్కలు వేసుకోవాలి. నాకు ఒక అలవాటు ఉందండి, ఇలా ముక్కలు ఉప్పులో నానబెట్టుకోవడం. అసలే ఇప్పుడు పంటలన్నీ మొత్తం ఏ పంటకైనా సరే ఏ మందు అంటే ఏ మందు కొట్టేస్తున్నారు. ఇగో సామాన్లు ఇన్ని ఉన్నాయి. ఈ సామాన్లన్నీ ఉప్పులో వేసిన ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ నీట్గా కడిగేసుకొని దొండకాయ ముక్కలన్నీ ఇలా వేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతుంది అన్నప్పుడు పసుపు వేసుకోవాలి. ఫస్ట్ ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ అలా వేసుకున్న తర్వాత, నాకైతే వెల్లుల్లి పేస్ట్ బాగా ఇష్టం అండి. వెల్లుల్లి పేస్ట్, ఇంకోటి కొత్తిమీర కర్రీస్లలో బాగా వేసుకుంటాను. ఇందులోని కారం పొడి వేసుకోవాలి. మిరప్పొడి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. అందరూ ఫస్ట్ ఆయిల్లోనే కరివేపాకు వేసుకుంటారంట. నాకైతే ఫస్ట్లో పెద్దగా ఇష్టం ఉండదు, అందుకనే లాస్ట్లోనే వేసుకుంటాను. కరివేపాకు అయినా సరే, కొత్తిమీర అయినా సరే లాస్ట్లోనే వేసుకుంటాను. ఇలా కాసేపు మగ్గిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటాను నేనైతే. ఇలా ప్రతి ఇంట్లో మాత్రం జరగాల్సిందే. ఏది ఏమంటారా, చైర్ ఖాళీగా ఉండనివ్వం కదా, బట్టలు వేస్తూనే ఉంటాం. మా ఇంట్లో పొజిషన్ ఇలానే ఉంటుంది. మగ్గేటప్పుడు మనకు కావాల్సినంత పసుపు, లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకోవడమే. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరేం చేస్తుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో కూడా చెప్పండి. టేస్ట్ గురించి కాదు, నేను చేసే స్టైల్ మనం ఇలానే చేస్తాం. నాకు వచ్చిన ఎంత ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నాకైతే నిజంగా కొన్ని పదాలు పలకడానికి రాదు. ఏమన్నా మిస్టేక్ అని ఉంటే సారీ. ఓకేనా మరి, బాయ్ మరి. ఓకే అండి, పిల్లల బాక్స్ కట్టే టైం వచ్చేసింది. ఇంకో ఇడ్లీ కట్టేసి ఆల్రెడీ, ఇంకా కర్రీస్ కూడా కట్టేసాయి, కర్రీ రైస్. ఓకేనా మరి, బాయ్. అయ్యి బాబోయ్, ఉప్పు మర్చిపోయా, గుర్తేద్దా ఫ్రెండ్స్. అయ్యయ్యో.